ఈ ఆపరేషన్ అయ్యాక నేను లేచి నడుస్తానా? తప్పకుండా బాబు. ఒకవేళ నాకేమైనా అయితే? అసు ఏమిటా మాటలు? అది కాదండి, ఏమైనా అయితే మా అక్కని మీరే ఆదుకోవాలండి. మీరు మాట ఇస్తేనే నేను ఆపరేషన్కి వెళ్తాను. అలాగే వాసు. నా మీద ఒట్టే చెప్పండి. సరే. ఏమండి, ఇంకో మాట. ఏమిటి వాసు? ఆపరేషన్ అయ్యాక నేను కళ్ళు తెచ్చేసరికి మీరే నాకు కనిపించాలి. వాసు కనిపిస్తారు కదా? అలాగే బాబు, అలాగే. అక్క వెళ్ళొస్తాను అక్క. అత్తమ్మా, ఏమిటమ్మాయి? అవిటి వాడిగా నేను నా కళ్ళ ముందు మసలుతుండేవాడు. ఈ ఆపరేషన్ ఊరుకోమ్మా, ఊరుకో. డాక్టర్ గారు చెప్పారు ఏమీ భయం లేదని. చూడు, నువ్వు ఇప్పుడు కంట తడి పెట్టడం మంచిది కాదు. బావా, ఎప్పుడొచ్చావు? నాన్న చూడలేదు? నాన్న ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? ఈ రూమ్ లోనే. ఎప్పుడు రావటం అమ్మా? ఏమిటండి ఇది? ఇక్కడ ఎందుకున్నారు? ఏం చెప్పమంటావు నాయనా, కన్నానుగా పుత్రరత్నాన్ని, దాని ఫలితం. ఏం లేదు మాధవ్, తండ్రి కొడుకులకి ఏదో తగాదా వచ్చింది. దాంతో మన బాబ్జీ ఏం చేశాడు తెలుసా? టెలిఫోన్ చేసి రుజువులు పట్టించి మా గురువు గారు అరెస్ట్ చేయించాడు. ఒక్కరోజు జైల్లో ఉన్నానో లేదో బాబు, వచ్చే కీళ్ల నొప్పులు. చూడు బాబు, ఇంత బ్రతికి ఇంత ప్రజాసేవ, ఇంత దేశ సేవ చేసి హాస్పిటల్లో ఉంటున్నా, చుట్టూ పోలీస్ కాపులా మాత్రం తప్పలేదు. ఈ యోగం అందరికీ కలుగుతుందా? మహానాయకులకు, మహాత్ములకు, త్యాగమూర్తులకు కలుగుతుంది గాని ఆ జాబితాలో పడ్డారు మా రావు గారు. ఏమిటో లేరా. మరి బెయిల్ ప్రయత్నాలు ఏమీ చేయలేదండి? చేద్దామా వద్దా అని ఆలోచిస్తుంది. ఎవరున్నారు చేయడానికి? నువ్వేమో ఊరెళ్ళి కూర్చున్నావు. సరే, నేను వెళ్ళి ఆ ప్రయత్నం చేస్తాను. అలాగే బాబు. చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. బావా, అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటాను. ఎవరబ్బా తెలిసిన వాళ్ళు? నీకు తెలియదు. Now you can go in. వాసు, వాసు, అలా చెయ్యి. అక్క, మాధవ్ గారు దేవుడు కదా, దేవుడు కదా, ఆయన థ్యాంక్స్ చెప్పక్క. ఎక్కువగా మాట్లాడుకో, రెస్ట్ తీసుకో. బావా, ఇక్కడున్నావా? ఓ వీళ్ళ, నాకు తెలియని వాళ్ళు అన్నావే. బావా, వీళ్ళ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. జ్యోతి, ఏమమ్మా సంధ్యారాణి గారు, ఎక్కడెక్కడ తిరిగారో, ఏమయ్యారో, చివరికి ఇక్కడ తేలేరన్నమాట. జ్యోతి, ఏమిటా మాటలు? బావా, ఈవిడి గారి సంగతి నీకు తెలియదేమో, చాలా పెద్ద గ్రంథం ఉందిలే. ఉంటే ఉంది, ముందు బయటికి రా, రా చెప్తారు. జ్యోతి, నీకేమైనా బుద్ధి ఉందా? ఏమిటా మాటలు? ఏ ఉన్నమాటే అన్నాను. చాలే, ఏమిటా ఉన్నది? ఏమిటా? ఆవిడి గారు పెళ్లి కాకుండానే బిడ్డను కన్నది. జ్యోతి, కానీ బిడ్డను వదిలేసి కన్నె పిల్లలా నటిస్తూ నీలాంటి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టాలని చూస్తుంది. జ్యోతి, నువ్వు చెప్పేది నిజం? ఆ బిడ్డ ఎక్కడ పెరుగుతోందో కూడా నాకు తెలుసు. కావాలంటే రుజువు చేస్తాను. సరే పద. నువ్వు ఒక చిన్న నాటకం ఆడాలి.
ఏమిటి? ఆ బిడ్డను ఫాదర్ దయానంద్ పెంచుకుంటున్నారు. నువ్వే ఆ బిడ్డకు తండ్రివైనట్టు నాటకం ఆడి నమ్మిస్తే తప్ప నీకు ఆ బిడ్డను చూపించరు. చిన్న అబద్ధం, సరేనా? సరే పద. నమస్తే ఫాదర్. నమస్తే. నేను లిల్లీ ఫ్రెండ్ను. ఓ జ్యోతి, గుర్తుందమ్మా, లిల్లీ పెళ్లికి కూడా వచ్చావు కదా? అవునండి. వారు మిస్టర్ మాధవ్. నమస్కారం. నమస్కారం. లిల్లీ ఇప్పుడు ఎక్కడుంటుంది ఫాదర్? బాగుందా? బొంబాయిలో ఉందమ్మా. ప్రభు దయ వల్ల బాగానే ఉంది. ఫాదర్, 4 ఏళ్లకు పూర్వం సంచి అనే ఒక అమ్మాయి లిల్లీ క్లాస్మేట్ ఇక్కడే బిడ్డను ప్రశ్నించింది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులేమ్మా. ఆ బిడ్డ తండ్రిని నేనే ఫాదర్. వాట్? అవును ఫాదర్. మిస్టర్ మాధవ్, ప్రభు దృష్టిలో మీరు క్షమించరాని పాపం చేశారు. నిజమే ఫాదర్, నేను మహాపాపమే చేశాను. కానీ అది కావాలని చేసింది కాదు. నేను అకస్మాత్తుగా ఫారెన్ వెళ్ళాను. తిరిగి వచ్చేలోగా అంతా అయిపోయింది. అప్పటి నుంచి నేను పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను ఫాదర్. మిస్టర్ మాధవ్, ఎంతటి పాపినైనా పశ్చాత్తాపం పరిశుద్ధుణ్ణి చేస్తుంది. నిజానికి ప్రభువుకు పాపులే ప్రేమ పాత్రుడు. ఫాదర్, ఆ బాబుని నేను ఒక్కసారి చూడొచ్చా? జస్ట్ ఎ మినిట్. బావా, తండ్రిలో ఏదో యాక్ట్ చేయమంటే నిజం తండ్రిలాగే బాధపడుతున్నావే. ఎంత ముద్దుగా ఉన్నాడు. ఆ మహాతల్లికి మనసులో ఒప్పింది ఇలాంటి బిడ్డను పారేసుకోవడానికి. పొరపాటమ్మా, బిడ్డ బ్రతికున్నట్టు ఆమెకు తెలియనే తెలియదు. కొన్ని కారణాల వల్ల బిడ్డ పుట్టగానే చచ్చిపోయిందని చెప్పాల్సి వచ్చింది. భగవంతుడు పాపాన్ని బ్రతకనివ్వడు అనేది. పాపం, ఆ అమ్మాయికి తన మీదే తనకెంత అసహ్యమో అప్పుడు తెలిసింది. అది నా మీద ఉన్న అసహ్యం ఫాదర్. వారెవరు? డాడీ అని చెప్పండి. రా బాబు. చల్లని బాబు, నా అల్లరి బాబు, నా కంటి పాపవు నీవే, మా ఇంటి దీపము నీవే. చల్లని బాబు, నా అల్లరి బాబు. పంచవన్నెల రామ చిలుకను పలుకరించబోయేవు. పంచవన్నెల రామ చిలుకను పలుకరించబోయేవు. వింత చేష్టల కోతుల చూసి గంతులెల్లో వేసేవు. నీ పలుకులు వింటూ పరుగులు చూస్తూ పరవశమైపోతాను. బాబు, చల్లని బాబు, నా అల్లరి బాబు, నా కంటి పాపవు నీవే, మా ఇంటి దీపము నీవే. ఎన్నెన్నో ఆశలతోటి ఎదురు చూస్తూ ఉన్నాను. వెచ్చని ఒడిలో నిన్ను దాచి ముచ్చటలెన్నో చెబుతాను. ఎన్నెన్నో ఆశలతోటి ఎదురు చూస్తూ ఉన్నాను. వెచ్చని ఒడిలో నిన్ను దాచి ముచ్చటలెన్నో చెబుతాను. అమ్మా నాన్నల అనురాగంలో అపురూపంగా పెరిగేవు. చల్లని బాబు, నా అల్లరి బాబు, మా కంటి పాపవు నీవే,
మా ఇంటి దీపం నీవే. బాబును తల్లి ఆదరించునని భ్రమపడుతున్నావా? చితికిపోయిన మగువ మనసులో మమతలు వెతికేవా? నీవు చేసిన అన్యాయాన్ని మరచిందనుకున్నావా? ఈ ఆలోచనలు అనుబంధాలు అడియాకలు కావా? లాభం లేదు సంధ్య. ఊళ్ళోకి వెళ్ళి ఎక్కడైనా తలదాచుకుందాం. ఎక్కడికి లేదు. ఇప్పుడు ఎలా ఉంటా? సంధ్య, సంధ్య, సంధ్య. ఏం జరిగింది? వచ్చావా బాబు? స్పృహ పడిపోయింది. చూడండి, గాలివాన ఇప్పట్లో తగ్గట్లేదు. ఈ ఇంట్లో ఉండడం చాలా ప్రమాదం. కదండి, మా ఇంటికి వెళ్దాం. లేదమ్మా, మందు తాకు. అత్తయ్య, ఇప్పుడు మనం ఎక్కడున్నా? మాధవ్ బాబు గారి ఇంట్లో. ఆయన ఇంట్లోనా? ఇక్కడికి మనం ఎందుకు వచ్చా? మనం రాలేదమ్మా, ఆ మాధవ్ గారే తీసుకొచ్చారు. గాలివానలో కొట్టుకుపోకుండా మనల్ని కాపాడారు. అత్తయ్య, మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. పద. అంజా, ఎక్కడికి? మనతో నుంచి కదలకూడదని డాక్టర్ చెప్పారు. పైగా ఉన్న కొంప కాస్త కూలిపోయింది. ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళదామంట? ఎక్కడికైనా సరే, కానీ ఇక్కడ మాత్రం వద్దయ్యా. సంజా, ఏమిటా మొండితనం? నీకు కాస్త జ్వరం తగ్గని అలాగే వెళ్ళిపోదాం. నువ్వు కాస్త విశ్రాంతి తీసుకోమ్మా. ఇదిగో మంచి తీసుకో. అలా చూస్తావే, తీసుకో. డాక్టర్ చెప్పారుగా, తీసుకో. అలాగే బాబు. అత్తయ్య, ఆ బాబు ఎవరు? ఆయన కొడుకట. ఆయన కొడుక? ఏమిటోనమ్మా, పెళ్లి కాలేదంటారు. మరి ఆ బాబు తల్లి ఏ గంగలోనే దూకుంటుంది, పురు పోసుకుని చచ్చుంటుంది. లేకుంటే జీవత్వం వల్ల ఏ మూలో పడి ఉంటుంది. చలపతి అయ్యగారు వచ్చేసారు.
పోలీసులు విడిచిపెట్టేశారంటారా నాయన? అమ్మగారు, అయ్యగారు వచ్చేసారు, అయ్యగారు వచ్చేసారు. మీరే వచ్చేసారా? మిమ్మల్ని విడిచిపెట్టేసారా? ఎక్కడ విడిచిపెట్టారే? బెయిల్ మీద విడుదల వచ్చారు. మళ్ళీ ఏ క్షణంలో అయినా వెళ్ళొచ్చు. అయ్యో రామా, మళ్ళీ వెళ్ళడానికి రావడం ఎందుకండి? ఎందుక? కట్టుకున్న పెళ్ళాన్ని కన్న సుపుత్రుడిని ఒకసారి కళ్ళారా చూసి వెళదామని. సర్లే, వెళ్ళి కాస్త కాఫీ పెట్టరా. అయ్యో నామచ్చమంట, జైల్లో కాఫీ కూడా మొహం మర్చిపోయి ఉంటాయి. ఒక్క నిమిషాలు తెస్తా. చలపతి, అయ్యా, ఆ డబ్బు దశకంతా జాగ్రత్తగా దాచిపెట్టావా? ఏ డబ్బండి? ఏ డబ్బు ఏమిటయ్యా? నేను వెళ్ళేటప్పుడు నీ చేతికి దాచిపెట్టుకుని. డబ్బా నాకా? మీరిచ్చారా? ఏమండి, మీరు ఏమైనా కలవరిస్తున్నారా? ఏమిటో తమాషాగా ఉందా లేకపోతే హాస్యం ఆడుతున్నావా? నేను నీకు డబ్బు ఇవ్వలేదు. ఆ రోజున మీ అమ్మాయి మావిడి కోసం టెలిఫోన్ చేసిన రోజున. శివ శివ, మీరు జైలుకు వెళ్లే రోజును కూడా అడిగాను. చిల్లర ఖర్చుకు చిల్లి కావన్నా లేదన్నారు. అబద్ధం, అన్యాయం. నా కళ్ళారా చూశాను కదయ్యా. సూట్ కేసు నీ చేతికి చిన్న దొడ్డిదాన్ని పంపించడం. ఆ సూట్ కేసా? అందులో ఏముంది నా బొంద? డూప్లికేట్ రసీదులు, చెత్త కాగితాలను. మీరు చేంజ్ చేసుకున్నారంటే మాట పెట్టదు. కావాలంటే పోలీసు రిపోర్ట్ ఇచ్చుకోండి. ఇస్తాం, ఇవ్వక విడిచిపెడతామా? చూస్తామండి, పోలీసు రిపోర్ట్ ఇవ్వండి. అయ్యా, నా మీద అపనిందలు వేస్తున్నారు. ఉన్న నమ్మకం కూడా పోయింది. ఇక నాకు ఈ నౌకరీ అక్కర్లేదు. ఇవిగో తాళం చేసి. సంజా, ఏ సంజా, బాబు పిల్లరా, అలా పిలవకూడదు, ఏ తప్పు. అమ్మ అని పిలవాలి. అమ్మంటే? అమ్మంటే చాలా మంచిది. నిన్నేమో బాగా చూస్తుంది. అమ్మంత మంచిదా? అలా పిలుస్తావా? ఓ, మా బాబు చాలా మంచివాడు. నాకు బుద్ధి పెట్టు. ఏంటి పడ్డావా? ఎవరిన కొట్టారా? ఎవరు? సంజ. ఎందుకు? నీళ్లు పోసుకోలేదా? కాలు పట్టు చింపేశావా? అల్లరి చేసావా? మరెందుకు? వెళ్ళి అడుగు. సంజనా, తప్పు అమ్మ అనాలి. వెళ్ళి అమ్మని అడుగు. వెళ్ళు పో. అమ్మా, 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 నాన్నని కొట్టావా? అమ్మా, అమ్మెవరు బాబు? నువ్వే. నీ పేరే అమ్మా అని ఎవరు చెప్పారు? నాన్న చెప్పారు. ఎందుకు కొట్టావు? ఏమిటా పొగరు? ఏమిటి బాబు? అమ్మ కొట్టి అమ్మ కుట్టిందా? పర్వాలేదు, నేను అడుగుతాగా. ఊరుకో. చూడు, ఈ బొమ్మలు చూడు. ఇంకో ఈ గుర్రం చూడు బాబు. గుర్రం చూడు. క్షమించండి, ఏదో ఆవేశంలో బాబుని చేసుకున్నాను. క్షమించడం దేనికి? నీకు ఆ అధికారం. మీరెందుకు బాబు చేత అమ్మ అనిపిస్తున్నారు నాకు అర్థం కాదు. నాకు అటువంటి ఆశలు లేవు. దయచేసి అలా అనిపించుకోండి. నీకు నాకు అలాంటి ఆశలు లేకపోయినా వాడికి అమ్మ కాదు. వాళ్ళమ్మనే పిలవమనండి. వీడి అమ్మ ఎవరో వీడికి తెలిసిన, వీడెవరు ఆ అమ్మకు తెలిసిన ఈ బాధే ఉంది. అమ్మ మంచిదన్నావు, కొట్టిందే. ఎప్పుడు కొట్టదు. కొడితే నేను ఉన్నాను చూడు. వెళ్ళి అమ్మ అని పిలు. అమ్మా కొట్టావా? లేదు బాబు, ఇంకెప్పుడు కొట్టను. వచ్చావా బాబు? అంత బాధైందా? అంత బాగైపోయింది అత్తమ్మా. నేను ఒక్కనే బస్సులో వచ్చాను. ఇప్పుడు బాగా నడుస్తాను. కావాలంటే చూడు. వాసు, నువ్వు మామూలు మనిషివి. మళ్ళీ నీ కాళ్ళ మీద నువ్వు నడుస్తున్నావు. నాకెంతకంటే కావాల్సిందే ఉందిరా. అంతా భగవంతుడి దయ. భగవంతుడి దయ కాదక్క, అంతా మాధవ్ గారి దయే. ఆయన మంచి మనసే నన్ను బాగు చేసింది. అత్తమ్మా, మాధవ్ గారు ఏది? అదిగో. వాసు, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. డాక్టర్ గారు ఇంకో వారం రోజులు ఉండమన్నారు. కానీ రేపు దీపావళి, మా అక్కయ్య పుట్టినరోజు అని చెప్పి నేనే వచ్చేసాను. రేపు మీ అక్కయ్య పుట్టినరోజు కదూ? అవునండి, మీరు కూడా ఒకసారి వచ్చారు. మర్చిపోయారా? లేదు, బాగా జ్ఞాపకం.
బాబు, ఈ బాబు ఎవరండి? మన బాబే. అంటే నేను నాన్నగారి బాబుని. నాన్నగారి బాబువా? ఇక నుంచి నా బాబు. రా ఆడుకుందాం. సంజ, ఏమిటమ్మా ఇది? పండగ పూట పాత చీర కుట్టుకుంటూ కూర్చున్నావా? లేదా కరెంట్ పోస్తుందిగా? వద్దులే అత్తయ్య, ఈవేళ దీపావళి పండుగ, నీ పుట్టినరోజు కూడాను. మర్చిపోయావా? పుట్టినరోజు నా బ్రతుక్కి పుట్టినరోజు కూడా నా అత్తయ్య. వాసు బాబు, ఏంటండి ఇవన్నీ? ఇదా ఇవాళ దీపావళి కదూ, టపాకాయలు, స్వీట్స్, కొత్త బట్టలు. భలే 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 భలే. బాబు, ఇవి నీకు. వాసు, ఇగో నీకు. ఇవేమిటండి? ఇదా అత్తయ్యకు, నీ అక్కయ్యకు వెళ్ళిచ్చి. అమ్మా అమ్మా, నాన్న కొత్త బట్టలు తెచ్చారు. నాకు ఇచ్చారు. అత్తమ్మా, ఇది నీకు. నాకెందుకు బాబు కొత్త బట్టలు? అక్క, ఇది నీకు. అక్కర్లేదు, తీసుకెళ్లి వారికి ఇచ్చి. ఏంటక్క నువ్వు? ఆయన మనసు ఎంత బాధపడుతుంది. తీసుకో అక్క. ఇవాళ నీ పుట్టినరోజని చెప్పావా? అవును, నేను చెప్పాను. ఎందుకు చెప్పా? ఎవరు చెప్పన్నారు? నేను ఈ చీర కోసం చెప్పలే. నేను పుట్టినరోజుని ప్రత్యేకంగా తీసుకురాలి, పండుగని అందరితో పాటు నీకు తెచ్చా. అందులో ఏ ఉద్దేశం లేదు నాకు. అమ్మా, కొత్త బట్టలు తీసుకో. వద్దు బాబు, నాకు వద్దు. అలా అనకూడదు బాబు, నేను వేస్తానుగా. నాకు వద్దు పో. బాబు, నా మాట వినవు. అమ్మా, నా మాట వినువు. కొత్త చుక్క వేసుకో బాబు. కొత్త చీర కట్టుకో అమ్మా. మా బాబు కదూ. మా అమ్మ కదూ. లాభం లేదు సంజ, వాళ్ళ సంతోషం కోసమైనా నువ్వు కట్టుకోవాలి. తీసుకోక. తీసుకో అమ్మా. చీకటి వెలుగుల రంగేలి, జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. చీకటి వెలుగుల రంగేలి, జీవితమే ఒక దీపావళి, ఈ జీవితమే ఒక దీపావళి. అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల అనగాచి తెల్లవారు అమావాసరేయి, చీకటి వెలుగుల రంగేలి, జీవితమే ఒక దీపావళి, ఈ జీవితమే ఒక దీపావళి. అక్కయ్య కన్నుల్లో మతాబులు, అక్కయ్య కన్నుల్లో మతాబులు, అవి అణగారి మిగిలాయి కన్నీళ్ళు. కలకాలం ఉండవు ఈ కలకలు, కలకాలం ఉండవు ఈ కలకలు, కన్నీళ్ళే కాగలవు చిరునవ్వులు. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. చితికిన బ్రతుకున చిరునవ్వు రాదు, చితికిన బ్రతుకున చిరునవ్వు
గతమును మరచి బ్రతుకును ప్రేమించు, విధినెదిరించి సుఖమును సాధించు. చీకటి వెలుగుల రంగేలి, జీవితమే ఒక దీపావళి, ఈ జీవితమే ఒక దీపావళి. ఎందుకు కొట్టావా? ఏమిటి ఆవేశం? నీ పుట్టినరోజని వాడు ఎంతో సంతోషంతో వస్తే వాడిని పట్టుపడతావా? మరి వాడు పొగరేంటి అత్తయ్య? యజమాని బిడ్డను పట్టుకుని కొడతాడా? సంచా, ఇక్కడ యజమానులు నౌకర్లు అంటూ ఎవరూ లేరు, అంతా సమానం. ఏడవ బాబు, నీకు మిఠాయి పెడతానుగా, ఏడవ. ఏడవ బాబు, ఏడవమ్మా. నీకేం తీయటి మిఠాయి పెడతానే, తీసుకో. వాసుకే లేదు, వాసు చెడ్డాడు, అందుకే కొట్టానుగా. బాబు మంచాడు, మా అమ్మ మంచిది. అయ్యో, కొంప మునిగిపోయింది. ఎవరి కొంప ఎప్పుడు మునిగింది బావా? అయ్యో, నా నోటితో నేను చెప్పలేను. మీ చెల్లాయి కళ్ళని పెట్టుకుంటాం ఈ ఉత్తరం రాసింది. ఏమని? అదే, మీ చెల్లాయికి 3వ పెళ్లి సంబంధం నిశ్చయించేస్తా. రేపే పెళ్లి వారు వస్తున్నారు ట్రైన్ లో. అనుకున్నంత పని చేశాడా మా బాబు? ద్రోహి నెంబర్ 1. అతను కాదు, నువ్వు. అవును, నీ చెల్లాయి గొంతు కోస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఫూల్ ఇది డైమెట్ అంటూ నువ్వేరా? అసలు నా చెల్లాయి జీవితం పాడు చేసి నువ్వు కదరా. ఏదో టక్ 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 అని టైప్ వేసుకునే అమ్మాయిని ప్రేమ అంటూ రెచ్చగొట్టి ఇప్పుడు చేతులు ముట్టుకుని కూర్చున్నావా ఆడగిరకులాగా? ఏం చేయమంటావు చెప్పరా? ఏమీ చేయలేని వాడివి, పెళ్లి చేసుకునే కలే చేయలేని వాడివి ఎందుకు ప్రేమించావరా? నా ప్రేమ నన్ను పర్లేదు, నాది నిజమైన ప్రేమరా. అయితే మీ నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకునే దమ్ములు నీకున్నాయా? ఉన్నాయి. అరే, మీ నాన్నకి డింకి కొట్టి ఈ పెళ్లి ఆపేసి దమ్ములు నీకున్నాయా? ఉన్నాయి. నిజంగా? కరెక్ట్. ప్రామిస్? ఎస్, ప్రామిస్. అడుక్కోవడంలో రకరకాలు. మనుజ, వాక్శుద్ధి గలవారం, వాగ్దేవి వారసులం, భూత భవిష్యత్ వర్తమానాలు చెబుతాం. చెప్పగలవా గోంగూర? నీ బోటి పొట్టకూటి జ్యోతిషుల్ని చాలా మందిని చూశాను. ఏ గుండు పిక్కలే ఉన్నావు, ఫోన్ చేసి బ్రతకూడదు? మూఢమతి, త్రికాలజ్ఞులం, తిండి కోసం రాలేదు. ద్రోషి, నీవు దోచుకున్న డబ్బు ఎక్కడ దాచిపెట్టావా? స్వామి, మీ బోటి పెద్దలు భవిష్యత్తు బయట చెప్పడం మంచిది కాదు. ఇది రోడ్డు, ఇంట్లో దయచేయండి స్వామి. ఇంట్లో దయచేయండి స్వామి. ఏమే త్వరగా జగద్గురువులు వచ్చారు. ఆశీర్లు కండి బాబు. ఓం హర హర. చాలా సంతోషం. ఈ చిన్నారి మీ పుత్రిక కదూ? చేతం చేస్తాం. అవును స్వామి, పేరు భాగ్యం. అమ్మా భాగ్యం, అమ్మా వెళ్ళి తల్లి, స్వామి వారికి నమస్కారం చేయి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సిరిగల తల్లి ముఖవర్చస్సులో లక్ష్మి తాండవిస్తోంది. త్వరలోనే లక్ష్మీపుత్రునికి భార్య కాబోతుంది బాబు. ఈ పెళ్లి కలిసి వస్తుందా స్వామి? కలిసి వస్తుంది. లక్ష్మి కలిసి వస్తుందని మురిసిపోతున్నాడు నీ వెర్రి మగడు. కానీ ఆ వరుడు అల్పాక్షమంతుడు. మీ అమ్మాయి కాలిపారాని ఆడకుండానే పాపం వాడు కన్ను మూస్తాడు. అయ్యో అయ్యో, ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఏమిటి ఆ ఘోరం? వాడికి అంత తొందరగా ఉంటే పోనీ. ఆ ఆస్తికి వారసులు ఎవ్వరూ లేరు. ఆ లక్ష్యాన్ని మన అమ్మాయికే వస్తాయి. అయ్యో దేవుడా, మీకు ఇలాంటి పాడు బుద్ధులు పుడుతున్నాయేమిటండి కర్మ. చూడండి, నేను సత్య ఈ పెళ్లి జరగనివ్వను. ఇదిగో నేను జరిపిస్తాను. మూఢమతి, ఆస్తి కోసం ఆడపిల్ల గొంతుకొస్తావా? నువ్వు నరకానికి పోతావు. అక్కడ నిన్ను యమధర్మరాజు సల మరిగే నూనెలో వేగిస్తావురా. నిజమా స్వామి? పచ్చి నిజం. అది సరే, నీ సుపుత్రుణ్ణి సుగుణాల రాసిని ఇటు నుంచి వెళ్ళగొట్టావు కదా. వాడి వట్టి భ్రష్టుడు స్వామి. పుత్రుడిని దూషించకురా పాపి. వాడే నిన్ను పున్నామల దగ్గర నుండి కాపాడేది. వాడే ఇంటిని ఒక దారికి తీసుకొస్తాడు. స్వామి, ఈ ఇంటికి పట్టిన అరిష్టం తీరే మార్గం ఏదైనా ఉంటే సెలవివ్వండి. లేకే ఉంది. ఓం కిర్ మంత్రించి తాయి తీస్తాను. దానితో మీ అరిష్టాలన్నీ ఫట్ ఫట్. ధన్యులు స్వామి, ధన్యులు. స్వామి, ఈ పూట మీరు మా ఇంట్లో విందారగించాలి. వండిన పదార్థాలు మాకు నిషేధము తల్లి. పోని పాలు పళ్ళు సేవించండి స్వామి. అభ్యంతరం లేదు. పళ్ళెక్కడున్నాయండి? ఇంట్లో పడి లేవు. పళ్ళెంతసేపే, నేను వెళ్ళి ఒక అత్త అడుపులు పట్టుకొస్తాను. నువ్వు పాల్సంగా చూడు. తొందరగా రండి. జీవా, త్వరగా రా.
ఓం కర్ 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 కర్. స్వామి ఈ తాయితీ కడితే మా నాన్న పెళ్లి కూడా మానేస్తాడా? కంగారు పడకే చిన్నారి, మీ అన్న లాంటి వాణ్ణి ఆపద నుంచి గట్టెక్కే మార్గం చెబుతాను. చెప్పండి స్వామి. నిన్ను కోరుకున్న ప్రియుడు నీ కోసం పుష్పక విమానంలో కాచుకుని ఉన్నాడు. వెళ్ళు, వెంటనే గాంధీ వివాహం చేసుకో. ఎక్కడ స్వామి? ఎక్కడ? అటు చూడు. ఏమిటి ఆలస్యం? పో. అలాగే స్వామి. పో. భాగ్యం భాగ్యం ఎక్కడికమ్మా? కాబోయే తన భర్త దగ్గరకు. బాబ్జీ స్కూటర్తో రెడీగా ఉన్నాడు. అన్నగా నా బాధ్యత నేను నెరవేర్చానమ్మా. అయ్యో ఇంకా గుర్తుపట్టలేదమ్మా, నేనమ్మా చిట్టిది. భక్త వచ్చావా? వచ్చాను స్వామి, నాకు చిన్న సందేహం. చెప్పు భక్త, తీరుస్తాను. ఈ కర్ర తమ నెత్తిని పడుతుందా లేదా స్వామి? కొంప ముంచాడు. పడుతుందంటే తీసేస్తాడు, పడదంటే మాడు బదులు కొట్టాడు. ఇరుక్కున్నాను. అయ్యో ఏకండి ఇది అపచారం. స్వాములు అతను పరిహాసం. ఆవిడే స్వామి. ఈ దొంగ వెధవ. బావా నా ఉత్తరం అందిందా? అందింది. మరి పండక్కి ఇంటికి రాలేదే? నీ రాలేదు, నువ్వు వచ్చావా? కాదు, నిన్నిక్కడి నుంచి రానివ్వనిది ఏమిటో ఎవరో తెలుసుకుందామని వచ్చా. ఎవరు? సంధ్య. ఆగు. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదన్నట్టు ఇక్కడ కూడా దాపరించావు. బ్రతికి చెడ్డదానివి కదూ, ఎంతకన్నా తెగిస్తావు. జ్యోతి. ఏం బావా, ఈవిడి గారేనా నిన్నిక్కడ కట్టి పడేసింది? అవును. అయితే ఏముంది, నువ్వెంత దిగజారిపోయావో తెలుస్తుంది. అది ఒకప్పుడు నిన్నింటికి పిలిచి అవమానించింది. ఆ తర్వాత ఎలాంటి బ్రతుకు బ్రతికిందో నీకు తెలుసు. కళ్ళారా రుజువు కూడా చూసావు. అలాంటి దాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నావు అంటే నీకు అర్థం కానిది ఏదో ఉందని నోరు మూసుకుని ఊరుకో. ఇందులో అర్థం కానిదేముంది? నీకు పెళ్లి గిళ్ళి అనకుండా పడుండే ఆడది కావాలి, అందుకది తయారు. జ్యోతి, సంఖ్యను నేను పెళ్లి చేసుకోబోతున్నా. బావా, దాని మైకంలో పడి మంచి చెడు పరువు ప్రతిష్ట అన్ని మర్చిపోయావు. జ్యోతి, నోరు మూసుకుని మర్యాదగా బయటికి రాడు. వెళ్తా. ఇప్పటికన్నా నిజం చెప్పి రక్షించు. పెళ్లి చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ కర్మ. బాబు, ఏమిటి నువ్వు చేసిన పని? మంచి పని, నా మనసుకు నచ్చిన పని. అది కాదు బాబు, సంజయ్ని పెళ్లి చేసుకుంటానంటున్నావు. ఆమె గురించి నాకంతా తెలుసు. తెలిసే ఈ నిర్ణయానికి వచ్చా. బాబు, సంధ్య సంధ్య సంధ్య, నువ్వు అదృష్టవంతురాలమ్మా. విన్నావా మాధవ్ ఏమన్నాడు? విన్నాను. అత్తయ్య ఈ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండడానికి వెళ్ళేది. సంధ్య. అవును, ఆయన మంచితనం ఏమిటో, మనసులో ఎంత విషం దాచుకున్నారో, ఏ దురుద్దేశంతో ఇంతకాలం మనల్ని ఆదరించారో ఇప్పుడు అర్థమైంది. పెళ్లి చేసుకుంటారట. పెళ్లి ఎందుకమ్మా అంత ఆవేశపడతావు? ఆయన తప్పేమన్నారు? అందులో దురుద్దేశం ఏముంది? నా మాట వినమ్మా. ఆయన ఎంతో గొప్ప మనసుతో నీకు అండా ఆదరవు చూపించాలనుకున్నారు. చితికిపోయిన నీ జీవితానికి ఒక భవిష్యత్తు కల్పించాలనుకున్నారు. కాదనకమ్మా. అత్తయ్య, ఇంకేం మాట్లాడకు. నా జీవితం చితికిపోవడానికి కారణం ఎవరు? నా బ్రతుకు బండలు చేసింది ఎవరు? ఆయనే అత్తయ్యా. సంధ్య. అవునత్తయ్యా, అవును. నా మీద కక్ష కట్టి నన్ను కాళరా చేసింది ఆయనే. ఆయనతో నాకు పెళ్ళ అసంభవం. ఈ జన్మలో జరగదు. సంధ్య. అమ్మా, నువ్వు వెళ్ళొద్దు. అయ్యో రక్తం. బాబు పాట డాక్టర్ పిలు. సంధ్య, ఎంత పని చేశావు? నేను బావని పెళ్లి చేసుకోను. ఏమిటమ్మా అసలు ఏం జరిగింది? ఆ సంధ్యనే పెళ్లి చేసుకుంటాను నా ముఖం మీద చెప్పాడు. వాడన్నంత మాత్రం జరిగిపోయిందమ్మా. నీకెందుకు ఊరుకో, నేనంతా సరి చేస్తాగా. నాన్న, నేను చచ్చిన మాధుని పెళ్లి చేసుకోను. నాకేమంత కర్మ పట్టలేదు. వెరీ గుడ్. ఇన్నాళ్ళకు ధైర్యంగా ఒక మంచి మాట చెప్పావు. కంగ్రాచులేషన్స్. నీ బోర్డు సలహా ఏం అక్కర్లేదు. నోరు మూసుకో. చూడమ్మా జ్యోతి, అతను ఏ ఆవేశంలో అన్నాడో ఏమో, అదంతా మనసులో పెట్టుకుని అయిన వాడిని అంత ఆస్తిని పోగొట్టుకుంటామా? నాన్న, నాకు తెలుసు మీకు కావలసింది ఆస్తిని. ఆస్తి కోసం అలాంటి వ్యక్తితో జీవితం నరకం చేసుకునే కన్నా నేనంటే ప్రాణం పెట్టి నన్ను ఆరాధించి ఏ సామాన్యుని పెళ్లి చేసుకున్నా మనశ్శాంతితో బతకొచ్చు. బాబు, మమతాకు
అలా అనకూడదు. అప్పుడు నువ్వు మందిస్తే నేను తీసుకోవాలా? మంత పడుకో. కళ్ళు మూసుకుని నువ్వు వెళ్ళిపోతా. లేదు బాబు, నేను ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటానుగా. నిద్ర. అమ్మా అమ్మా నీ పిలిచావు, ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు. ఏ తల్లి కన్న బాబువో, నా కాళ్ళకు బంధం అయినావు. అమ్మా అమ్మా నీ పిలిచావు, ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు. ఏ తల్లి కన్న బాబువో, నా కాళ్ళకు బంధం అయినావు. నీ రక్తమే నీ కాళ్లకు బంధమై నిన్ను అమ్మ అని పిలిచింది నీ బాధ. నువ్వే వాడి కన్నతల్లి కనుకని ఆ కమ్మని పిలుపుకు కట్టుబడి. ఎవరికి మనసివ్వని దానలో, ఏ మమతకు నోచుకోని బీడులో, ఎవరికి మనసివ్వని దానలో, ఏ మమతకు నోచుకోని బీడులో, మోడులా ఈ బ్రతుకును మోసాను, మోడులా ఈ బ్రతుకును మోసాను. నీ ముద్దు మోము చూచి మరల మొలకెత్తాను. అమ్మా అమ్మా నీ పిలిచావు, ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు. ఏ తల్లి కన్న బాబువో, నా కాళ్ళకు బంధం అయినావు. కనీసం బాబైనా నిన్ను ప్రేమతో కట్టేశాడు. మోడైన నీ జీవితం మొలకెత్తి. అదే నాకు కావాల్సింది. మీ బంధం పెరగాలి, మీరు సుఖంగా ఉండాలి. నేను మీకు అడ్డు కాకూడదు. అందుకే విదేశాలకు వెళ్తున్నా. కన్న తల్లి ఎవరో ఎరుగవు నువ్వు, కడుపు తీపి తీరని తల్లిని నేను. కన్న తల్లి ఎవరో ఎరుగవు నువ్వు, కడుపు తీపి తీరని తల్లిని నేను. కాలమే ఇద్దరిని కలిపి అంది ఎందుకో, కాలమే ఇద్దరిని కలిపి అంది ఎందుకో, ఒకరి కొరతని ఇంకొకరు తీర్చుకునేటందుకో. అమ్మా అమ్మా నీ పిలిచావు, ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు. ఏ తల్లి కన్న బాబువో, నా కాళ్ళకు బంధం అయినావు. అమ్మా అమ్మా నీ పిలిచావు. ఈనాటి నుంచి నువ్వు బాబుకి తల్లివే కాదు, ఈ ఇంటికి ఇల్లాలి. బాధ్యతంతా నీది. సంధ్య, నువ్వు నన్ను మన్నించలేకపోతే మర్చిపో. నీ భర్త ఎలాంటి వాడో నీకు తెలుసు. తన తండ్రి ఇలాంటి వాడిని మాత్రం బాబుకు తెలియనివ్వకు. అదే నా ఆఖరి కోరిక. I am very sorry, your chance number 22, the chance of false remote. I don't think we can help you. Excuse me, any cancellation? Well, it's too early for me to tell you. Anyway, we'll do our best. Will you just make room for others, please? We'll do our best. Good morning, sir. Have you any baggage? One. Thank you, sir. Is it the right hand? It's on time. Yes, please. Hello, Madhav. Hello, Sundaram. How are you? Fine.
ఎక్కడికి ప్రయాణం? బాంబేకా? అవును, మీరు? నేను బాంబేకే. మా మామగారికి సీరియస్ గా ఉందట. సత్యనారాయణ గారికా? అర్జెంట్ రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. తీరా చూస్తే ఇక్కడ టికెట్ లేదు. Attention please. Indian Airlines announces the departure of flight number 120 to Bombay. Passengers on this Announce flight it. are requested to proceed to మాధు, మాధు. అందుకే విదేశాలకు వెళ్తున్నా. బాబు నా బిడ్డ. అత్తయ్య, ఏమ్మా, నా బిడ్డ చచ్చిపోయాడా? నా బాబు చచ్చిపోయాడా? నిజం చెప్పత్తయ్య, మాట్లాడవి. ఇప్పుడు ఎందుకమ్మదంతా? ఇంకా ఎందుకు అత్తయ్య దాస్తావు? నా బాబు బ్రతికే ఉన్నాడు. ఈ బాబే నా బాబు. ఈ బాబా ఎవరు చెప్పారు? ఒకరు చెప్పాలా? నీకు తెలీదు? నాకెలా తెలుసమ్మా? ఆనాడు ఆ పసికందును దయానంద్ గారికి అప్పు చెప్పిన తర్వాత మళ్ళీ నేను బాబుని చూడలేదు. కనీసం నా బిడ్డ బ్రతుకున్నాడని ఒక్క మాట అయినా ఎందుకు చెప్పలేదు? నాకెందుకు ఇంత అన్యాయం? అంత మాట అనకమ్మా. ఆ పరిస్థితుల్లో వేరే మార్గం లెక్క అలా చేశాను. నీ భవిష్యత్తు ఆలోచించి నీ మేలు కోరి అలా చేశానమ్మా. మేలు ఏమిటత్తయ్యా నాకు జరిగిన మేలు? చిగురులోనే నా జీవితం నాశనం అయిపోయింది. కన్న తండ్రిని పోగొట్టుకుని పుట్టిన బిడ్డ కూడా పోయాడనేసరికి నాలో మానవత్వమే నశించిపోయింది. ఈ ప్రపంచంలో మంచి మనసు, ప్రేమ, అభిమానం ఏమీ లేవని, ఉండకూడదని అనిపించింది. అందుకే ఆయనతో అంత నిర్దయగా ప్రవర్తించాను. చివరికి ఆయన్ను కూడా పోగొట్టుకున్నాను. ఇదేగా నాకు జరిగిన మేలు. హైదరాబాద్ నుండి బొంబాయి వెళ్తున్న విమానం కూలిపోయి 60 మంది ప్రయాణికులు మరణించినట్లు వార్త. ఏంటది? మాధవ్ ప్రయాణం చేస్తున్న విమానం కూలిపోయింది. ప్రయాణికులు అందరూ చచ్చిపోయారు. అమ్మా ఒట్టు పెట్టుకో. బాబు, పెట్టుకుంటానే బాబు. పెట్టుకో అక్క. బొట్టు లేకపోతే నీ మొహం బాగుండలేదు. వద్దు బాబు. ఏ నాన్నగారు లేరనా? ఏంటమ్మా ఇది? ఆయన ఉన్నంత వరకు అసహించుకున్నావు. ఆయనంతటా ఆయన పెళ్లి చేసుకుంటానంటే అది ఈ జన్మలో జరగదన్నావు. ఇప్పుడు నీకు నువ్వే పసుపు కుంకుమ తుడిచేసుకుంటున్నావు. నీ తత్వం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నాకు తత్వం అంటూ ఉందా అత్తయ్య? నేను తెలుసుకున్నదల్లా ఒకటి. ఓడిపోయి నేను బ్రతికున్నాను, వెళ్ళిపోయి ఆయనే జయించారు. చలపతి, జరిగింది ఏదో జరిగిపోయింది. గతాన్ని మన ఇద్దరం మర్చిపోదాం. ఈ వ్యవహారంలో నా పూర్ణ సహకారం మీకు ఉంటుంది. నా మాట నమ్మండి. నమ్మకానే కదయ్యా. ఈసారి మాత్రం నీకు ఎంత వాటా కావాలో ఖచ్చితంగా ముందే చెప్పేసి మన ఇద్దరం ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత వ్యవహారంలో దిగుదాం. అయ్యా, మనం తలపెట్టింది ప్రాణాలతో చెలగాటం. అవసరం అయితే ప్రాణాలు తీసైనా పని జరుపుకోవాలి. డాక్టర్ గారు, బాబుకి ఏం పర్వాలేదు కదా? పర్వాలేదు, మెదడుకు బలమైన షాక్ తగిలింది అంతే. అమ్మా, నేరస్తులు ఎక్కడున్నా పట్టుకునే బాధ్యత మాది. ముందు బాబు సంగతి చూడండి. బాబును వెంటనే జనరల్ హాస్పిటల్లో చేర్చడం చాలా అవసరం. డాక్టర్ గారు, ఆ సహాయం మీరే చేసి బాబుని కాపాడండి. నువ్వా? ఏమిటి దౌర్జన్యం? మమ్మల్ని ఎందుకు హింసపెడుతున్నావు? నేను ఏ అన్యాయం చేశావు? నీకు తెలీదు ఏం చేశావో? నా కూతురు భవిష్యత్తు నాశనం చేశావు. మా మాధవులు మాకు కాకుండా చేశావు. చివరికి పెళ్లి కాకుండానే బిడ్డని కానీ ఆ బిడ్డ వాడికి పుట్టిన బిడ్డని నమ్మించి వాడి తదనంతరం మాకు రావాల్సిన ఆస్తి నువ్వు రాయించుకున్నావు. తిరిగి మా ఆస్తి మాకు రాసావు. పెట్టిన సంతకం. ఎందుకు పెట్టాలి? ప్రాణాలతో బ్రతికి బయటపడాలంటే సంతకం పెట్టక తప్పదు. చిన్నపిల్లవాడి మీద చేయి చేసుకుంటావా? నువ్వు మనిషివేనా? ఛీ! నీకు కృతజ్ఞత అంటూ ఉందా? ఉండబట్టే మర్యాదగా అడుగుతున్నాను. చెయ్యి సంతకం. చెయ్యను. నేనెవరిని సంతకం చేయడానికి? ఆ ఆస్తి మీద నాకే అధికారం లేదు. అన్ని అధికారాలు నీకే రాసిచ్చాడు. ఇచ్చినా పుచ్చుకోవడానికి నేను సిద్ధంగా లేను. చచ్చిన సంతకం చెయ్యను.
ఒరే బాబ్జీ, మాధవ్ నువ్వు బ్రతికే ఉన్నావా? యాక్సిడెంట్ లో చచ్చిపోయి ఉన్నారే. లేదురా, అవసరానికి నా టికెట్ తో ఒక ఫ్రెండ్ వెళ్ళాడు. పాప్, అతను చనిపోయాడు. పూర్ ఫెలో. అది సరే గాని నువ్వు చచ్చిపోయావని మా నాన్న నీ ఆస్తి కాజేయడానికి గ్రామానికి వెళ్ళాడు. ముందు ఆ సంగతి చూడు. టాటా, బాయ్ బాయ్, కమాన్. త్వరగా సంతకం చెయ్యి, లేదా అక్కడ నీ తమ్ముడు, ఇక్కడ నువ్వు ఒకేసారి కళ్ళు మూస్తారు. ఏ చేస్తావా లేదా? చెయ్యను. ఈ ఆస్తి బాబుది. నేను బాబుకు ద్రోహం చేయలేదు. అసలు వాడు బ్రతికుంటేగా ఈ ఆస్తి అనుభవించడానికి. బాబుకేమైంది? చావు బ్రతుకుల మధ్యలో హాస్పిటల్లో పడున్నాడు. బాబు, ప్లీజ్ డాక్టర్, ఆయన మాధవ్, బాబు తండ్రి. మిస్టర్ మాధవ్, అమ్మ అని కలవరిస్తున్నాడు. వెంటనే ఆమెను తీసుకురండి, లేకపోతే చాలా కష్టం. నువ్వు త్వరగా సంతకం చేశావా నీ బాబును వెళ్ళి నువ్వు కలవచ్చు, లేదా ఇక్కడ వాసు అక్కడ బాబు ఇద్దరు నీకు దక్కరు. బాగా ఆలోచించుకో. వాడిని విసిరి కింద పడేయండిరా. నేను సంతకం చేస్తాను. అలా దారికిరా. ఇప్పుడు తెలియగల పిల్లగా బాబు నువ్వు బ్రతికే ఉన్నావా? చచ్చానుకున్నావా? నిన్ను చంపందే నేను చావను. వారే మానగారు, నాన్నగారు మన చుట్టాలు తీసుకొచ్చాను, మిమ్మల్ని తీసుకెళ్తారని. ఇవ్వాలండి రా. మాధవ్, సంధ్య, మాధవ్, సంధ్య, మాధవ్, నన్ను క్షమించు మాధవ్. సంధ్య, క్షమాపణకి సమయం కాదు. బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. పెడదాం పద.
నీకోసం వచ్చాను. అమ్మను బాబు, ఒక్కసారి కళ్ళు తెరిచి అమ్మా అని పిలువు. పిలువు బాబు. అమ్మా అమ్మా అని పిలిచావు, నీ కమ్మనైన పిలుపుతో కట్టేశావు. ఈ తల్లే నిన్ను కన్నది, మన విచిత్ర బంధం పవిత్రమైనది. అమ్మా అమ్మా అని పిలువయ్యా. అమ్మా, అమ్మా, అక్క, అసలు సంగతి అర్థం చేసుకోలేక నీ మీద లేనిపోని అభాండాలు వేశాను, అనరాని మాటలు అన్నా. నన్ను క్షమించక్క. మనలో మనకి క్షమాపణలు ఏమిటి జ్యోతి? ప్రపంచం అంతా అన్నదే నువ్వు అన్నా. ఇందులో నీ తప్పేమీ లేదు. పోనీలేమ్మా, జరిగిందంతా ఒక పీడకలు అనుకుని మర్చిపోదాం. ఇక నుంచి అందరం కలిసే ఉందాం. ఏమిటోనమ్మా, ఇంత బతికి ఇంటి వెనకాల వచ్చినట్టు ఉన్న ఒక్క పిల్లకి పెళ్లి చేయలేని స్థితికి దిగజారాం. నువ్వేం బాధపడకపోయింది. జ్యోతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మాది. వేరే సంబంధం ఎందుకు? మన చిట్టిబాబు ఎప్పటి నుంచో జ్యోతి మీద ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆలస్యం ఎందుకు? ముహూర్తం పెట్టించింది. అయ్యా, దంపతులు ఉభయులు లేచి తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందండి. తల్లి తండ్రులు అంటున్నారు. తండ్రులు శ్రీకృష్ణ జన్మస్థానాన్ని అలంకరించారు, తల్లులు మాత్రమే ఉన్నారు. బాబు, మంచి మనసు కలవాడు. మాధవ్కి నమస్కారం. అలాగే అత్తయ్య. మాధవ్, ఈ రోజు ఎంత ఆనందంగా ఉంది, నిజంగా పండుగలా ఉంది. అవునత్తమ్మా, ఇవాళ దీపావళి పండుగలాగే ఉంది. బాబు, దీపావళి. చీకటి వెలుగుల రంగేలి, జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి.